శ్రీవారిమెట్టు వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం టీటీడీ పరిపాలనా భవనం ముందు పొర్లు దండాలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు పి అంజయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ గత 7 రోజులుగా నిరసన చేస్తూ ఉన్న టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వారి కుటుంబాల్లో పడుతున్న బాధలు వ్యక్తపరచడానికి వారి పిల్లలు మహిళలు వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. అనేక సందర్భాలుగా శ్రీవారిమెట్లు భక్తులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఎర్రచందనం దొంగలను పట్టించడంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలోనూ వీరి పాత్ర మరువలేనిదని అన్నారు. దాదాపు 31 కుటుంబాలు దీన్ని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నాయన్నారు. పులి వచ్చిందనే పేరుతో వీరందరి నోట్లో మట్టి కొట్టడానికి టీటీడీ యాజమాన్యం ప్రయత్నం చేస్తోందని, ఇది చాలా దారుణమైన విషయమని, తక్షణమే సమస్యను పరిష్కరించి వారందరికీ శాశ్వత మార్గాలను చూపాలని, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు, యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున, లోకనాథం, చిరంజీవి, నరసింహ, మల్లి, సోను, ముగిలెప్ప, రాంబాబు, గణేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.